రేవంత్కి పరువు సమస్య, కేసీఆర్కి బ్రతుకు సమస్య. మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. నిన్న సాయంత్రం కేసీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేలు నాతోటి కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు అని చెప్పిన ప్రభుత్వం పడిపోయిద్ది అని చెప్పారు. బీజేపీ అయినా పడగొట్టేసిద్ది అని చెప్పారు. లేదు నా దగ్గరికైనా వాళ్ళు వస్తూ ఉంటున్నారు, నేనైనా సరే నేను కన్ను తెరిస్తే మూడో కన్ను పడిపోవడానికి సిద్ధంగా ఉండిద్ది అని చెప్పారు. ఈరోజు దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను కరెంటు వైర్ లాంటి వాడిని, నన్ను పట్టుకుంటే కాకి మసైపోయినట్టు మసైపోతారు. నా దగ్గర ఉన్న మా ఎమ్మెల్యేలు మొత్తానికి నేను కంచేసి పెట్టాను, ఆ కంచె జోలికి వస్తే నరం తీస్తానని చెప్పని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి ఇది ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు బేస్ చేసుకుని జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ ఫైట్. ఈ ఫైట్లో అన్ని పార్టీలకి టార్గెట్ రేవంత్ రెడ్డి గారు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు కూడా టార్గెట్ ఆయన ప్లస్ ఈ మొత్తం పొలిటికల్ సిస్టమ్. ఆయనతో పాటు ఉన్నటువంటి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, సాధారణ ఎమ్మెల్యేలు మొత్తం ఎక్కువ మంది ఆయనతో ఉన్నారు. ఎవరైతే ఆయనకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉండి లేదా కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటే ఎక్కువగా ఇదైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కాల్సినటువంటి పదవి ఆయనకు దక్కిందన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఎప్పుడు దెబ్బతింటాడా, ఎప్పుడు మనం కూర్చోవచ్చు అనేటువంటి దాంట్లో వాళ్ళ వ్యూహం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు పరోక్షంగా బీఆర్ఎస్ మద్దతు ఉంది, బీఆర్ఎస్ పరోక్షంగా వీళ్ళ మద్దతు ఉంది. వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, ఎట్లా ఉండిద్దానే చూద్దాం అనేటువంటి దాంట్లో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంలో బీజేపీ ఉంది. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ ఎక్కడా వాస్తవాలు కదా, ఈ వాస్తవాలు. రాజకీయంగా ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మరి వీళ్ళందరి వ్యూహాలు ఉంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహం రేవంత్ రెడ్డి గారికి ఉండిద్ది. ఎలా అంటే ఎందుకు వ్యూహం ఉండిద్దానంటే, ఆయన ఒక జడ్పీటీసీ సభ్యుడిగా మొదలుపెట్టి 20 సంవత్సరాల లోపు ఒక జడ్పీటీసీ, ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీల్లోనే ఉంటూ యుద్ధం చేస్తూ కేసీఆర్ అనేటువంటి ఒక లీడర్ని ఢీకొట్టి అక్కడ ఆయన ఓడించి కాంగ్రెస్ పార్టీలోనే ఆయన సీఎం అయ్యాడు అని అంటే, అది కేసీఆర్ గారు తెలంగాణ సాధించటానికి ఆయనతో పాటు ఎంతోమంది యొక్క కృషితో అది సాధ్యమైంది. కానీ కేసీఆర్ గారిని దించటానికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక బలమైనటువంటి పార్టీని ముందు పెట్టుకొని ఉన్నటువంటి తన వ్యూహంతో, తన బలంతో ఆయన్ని పడగొట్టి ఈయన అక్కడ రాగలిగాడు. దానికోసం జరిగినటువంటి అనేక యుద్ధాలు, అనేక పోరాటాలు రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్నాయి. సంఘటనలు సరే పడ్డారు లెగిశారు ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు జరగబోతున్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు తన పరువుని కాపాడుకోవటం కోసం, పరువు అనంటే ఇక్కడ 10 సీట్ల పైన వస్తే తన పరువు నిలబడుతుంది. మరి కేసీఆర్ గారు తను బ్రతకటం కోసం, అంటే పార్టీని బ్రతికించుకోవటం కోసం తాను చేస్తున్నటువంటి పోరాటం మరొక వైపు. ఈ 2 పోరాటాల మధ్య ఒక ప్రత్యక్ష యుద్ధాన్ని కొనసాగుతూ ఉంది. ఒకరిది బ్రతుకు సమస్య, ఒకరిది పరువు సమస్య. రేవంత్ రెడ్డి గారిది పరువు సమస్య, కేసీఆర్ గారిది బ్రతుకు సమస్య. ఈ సమస్యలో ఏంటంటే ప్రజల మైండ్ సెట్ని స్మూత్గా దెబ్బకొట్టడం, రాజకీయంగా దెబ్బేయటం. ఆ దెబ్బేయటం కోసం జరుగుతున్నటువంటి ఒక వ్యూహం. దీనికి బైట్స్ ప్లే చేయండి. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్న మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆయన? పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. ఆయన ఒక్క మాట అన్నందుకు ఈయన 10 మాట్లాడుతున్నారు.
అంటాడు. అదే అంటే ఆయన కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఆయన మీద ఆ వ్యూహం జరుగుతుంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంతటి యాక్షన్లోకి వెళ్తాడని వాళ్ళు ఊహించాలి. ఆ యాక్షన్లోకి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తోటే కాకుండా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దాని చుట్టూత మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని దాని చుట్టూత రింగు తిప్పినట్టు తిప్పుతున్నాడు. ఆ ట్యాపింగ్ అంశాలు ఇంకొంచెం సరే ఇది సమయం సందర్భం కదా కాబట్టి మాట్లాడలేదు, కానీ చాలా కొత్త అంశాలు దాంట్లో ఇప్పుడు మరలా బయటకు వచ్చినాయట. అవి బాగా ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. అసలు అలా జరిగిద్దా అనేటువంటి వాటికి కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా త్వరలో బయటకు పెడతారేమోనని చెప్పని భావిద్దాం. సుధాకర్ ఉన్నారు. సరే సుధాకర్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి రేవంత్ రెడ్డి గారిది ఏమన్నా పరువు సమస్య, 10 సీట్ల పైన గెలవటం వారికి ముందున్నటువంటి టార్గెట్. కేసీఆర్ గారు ఏమన్నా వారిది బ్రతుకు సమస్య, పార్టీని బ్రతికించుకోవటం అనేటువంటిది వారి ముందున్నటువంటి సమస్య. మరి ఏంటి రెండింటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మాటల తోటాలు పేలుతున్నాయి. అంటే నీవు తోడేళ్ళు మందొచ్చినట్టు వచ్చి ఎత్తుకెళ్దాం అనుకుంటున్నాము, ఇక్కడ కరెంటు వైర్ ఉంది, నీ ఇష్టం వచ్చి పట్టుకొని చూడు మొత్తం మాడి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సాంప్రదాయకంగానైనా ముఖ్యమంత్రిని ఏదో మాట వరుసకు విమర్శించుదామని విమర్శిస్తే ఈయన చేసి చూపెడుతున్నారు. ఈయన రెస్పాన్స్ ఎలా ఉందంటే సార్, ఒక బంతిని గోడకి ఎంత బలంగా కొడితే తిరిగి అంత బలంగా వెనక్కి వస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని నిన్న ఆయన అన్నాడో అనలేదో, ఇవాళ ఉదయాన్నే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అంటే ఆయన కేసీఆర్ అంటే ఈయన చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఎంత స్పీడ్గా రేవంత్ రెడ్డి అడుగులు ఎంత స్పీడ్గా ఉన్నాయి, ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా ముందుకు పోతున్నాడు, ఆయన మాట్లాడుతున్న విధానం, ఆయన మాట్లాడుతున్న వ్యవహార శైలి అనేది కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ లేకుంటే కాంగ్రెస్ క్యాడర్ కానీ అధిష్టానానికి కానీ రేవంత్ రెడ్డి మీద అంత నమ్మకాన్ని కలిగిస్తుంది. నేను నా ఎమ్మెల్యేలను కాపాడుకుంటాను. గతంలో మాదిరిగా అంటే ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఒక తోడేళ్ళలాగా వచ్చి గొర్రెల మందని ఎత్తుకెళ్ళినట్టు నువ్వు ఎత్తుకెళ్దాం అనుకుంటున్నావా? ఈరోజు ఇక్కడ కాపలా ఉంది రేవంత్ రెడ్డి, హైటెన్షన్ వైరు లాగా నేను కాపలా ఉన్నా, కాకి కనుక మాడిపోయినట్టు మాడిపోతావు ముట్టుకుంటే అంత స్పష్టం చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమంటున్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షమే విలీనమైపోయింది 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని. కాబట్టి ఈసారి అలా ఉండదు పరిస్థితి అని చాలా స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్లోకి వివిధ స్థాయిలో ఉన్న నేతలను జైన్ చేసుకుంటున్నారు. ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలిచి కాంగ్రెస్ పార్టీ నిన్న 20 మంది కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లో రావడానికి ఒక ముఖ్యమైన నేత అన్నారు. సరే, ఆయన బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు అంటున్నారు. మరి ఆ ముఖ్యమైన నేత ఎవరో ఒకటి క్వశ్చన్ మార్కు. సరే, రెండోది ఆయన నిన్న 20 మంది వస్తారు బీఆర్ఎస్లో కానీ చెప్పిన వెంటనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సభ్యుడిని ప్రకాష్ గౌడ్ని, ఒక ఎమ్మెల్యే, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేని తెల్లారేటప్పుడు ఉదయానికి ఆయన అక్కడ ఉన్నాడు పోయి కండవ కప్పించుకోవడానికి. ఆయన ఇంకో మాట అన్నాడు, నువ్వు కనుక ఇలా చేస్తే నీ దగ్గర సాయంత్రానికి ఎంతమంది ఉంటారో చూస్తావు అని చెప్పని మళ్ళీ అదో భయపెట్టాడు. ఇప్పుడు ఆయన దానికి ఫినిషింగ్ వేసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరెక్కడ ఉన్నారో చూసుకోవాలి. అంటే మామూలుగా అయితే ప్రకాష్ గౌడ్ టైం ఇంకా ఉన్నట్లుంది, ఇప్పుడు తెచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నిన్న 20 మంది అన్నావు కాబట్టి అసలు ముందు ఒక వికెట్ని కొట్టారు, ఇంకోసారి మళ్ళీ ఇంకో వికెట్ని కొట్టేసేటట్టుగా జరుగుతున్న వ్యూహాలు అలా కనపడుతూ ఉన్నాయి. ప్రకాష్ గౌడ్ కూడా చాలా ఆశ్చర్యకరమైన అంశాలు తెలిసినాయట ఈరోజు ఉదయం. అసలు ఏం జరిగింది, మీ ప్రభుత్వంలో ఏం జరిగిందని మీకు తెలుసు అని అడిగితే ఏం జరిగిందంటే ఈయన చెప్పిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయి, అమ్మో ఈ గనక మిగిలిన వాళ్ళు చెబితే వాళ్ళు కూడా పరిగెడతారండి ఏదో మొత్తానికి అన్నారట. ఏదో మొత్తానికి మంచి ట్విస్ట్ జరిగిందని అంటున్నారు. ఏంటి మరి మొత్తానికి అంటే అటునుంచి వస్తారంటే ఇటునుంచి క్యూ జరుగుతూ ఉంది. ఇంతకుముందు కూడా మీరు సుధాకర్ చెప్పారు 10 మందో 12 మందో బీఆర్ఎస్ని వీడి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని. అంటే అది సంఖ్య పెరుగుతుందా, వేగం పెరుగుతుందా? ఆ 20 అటు నుంచి ఇటు అయిద్దా, ఇటు నుంచి అటు అయిద్దా?
చాలామంది ఎమ్మెల్యేలు జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సార్ సాంకేతికపరమైన అంశాలు ఉంటాయి, అదేవిధంగా సాంకేతికపరమైన చిక్కుముడులు ఉంటాయి. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఉండదు, కానీ 5 సంవత్సరాలు ఆయన లాక్కు రాగలుగుతారా అనర్హత వేటుకు సంబంధించి. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు నుంచి ఇప్పటికే మనం చూసాం దానం నాగేందర్ వ్యవహారానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది దానం నాగేందర్కి. దీనిపైన రెస్పాండ్ కావాలి పార్టీ ఫిరాయింపుల మీద అని. కాబట్టి నేరుగా జైన్ చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్యేలు నిలిచే విధంగా చూసుకుంటున్నారు, ఫిరాయింపులను కూడా ప్రోత్సహించట్లేదు. కానీ సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు చేస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన నాయకులను చూస్తే సార్ కేవలం ఒక ఎమ్మెల్యేలే కాకుండా చాలా ముఖ్యమైన నాయకులు జైన్ అయ్యారు సార్. ఒక్కసారి ఆ జాబితా చూస్తే సార్ 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు. ఎట్ ది సేమ్ టైం 3 ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, పస్నూర్ దయాకర్ 3 ఎంపీలు కూడా జాయిన్ అయ్యారు సార్. అదేవిధంగా సార్ మహబూబ్ నగర్ సంబంధించి మాజీ పార్లమెంట్ సభ్యుడు సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి కుమారుడు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ మేయర్లు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, ఆయనకు శాలువా కప్పి వెళ్ళిపోయారు. ఆ జైనింగ్ సంబంధించి ప్రస్తుతం పెండింగ్లో ఉంది సార్, ఆ జైనింగ్ కూడా జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా సార్ చాలామంది కోనేరు కోనప్ప సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, విఠల్ రెడ్డి ముదోల్ మాజీ ఎమ్మెల్యే, మిథున్ రెడ్డి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, పురాణం సతీష్, రాజేశ్వరరావు హైదరాబాద్ మేయర్, వరంగల్ మేయర్ సార్. మళ్ళీ బీజేపీ నుంచి జాయిన్ అయిన వారిని చూస్తే సార్ జలంధర్ రెడ్డి మక్తల్ నుంచి ఇటీవల పోటీ చేశారు సార్. కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేశారు. పులిమామిడి రాజు ఈయన సంగారెడ్డి నుంచి పోటీ చేశారు. ఆరపల్లి మోహన్ మానకొండ నుంచి పోటీ చేశారు. రాథోడ్ బాపురావు మాజీ ఎమ్మెల్యే, శ్రీ గణేష్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అంటే జైనింగ్స్ అనేటివి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ బీఆర్ఎస్ నుంచి జైన్ అయిన జాబితా సార్. వీరు ఎమ్మెల్యేలు కాకపోయినప్పటికీ వీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ, ఇంత ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలను ఎందుకు పెండింగ్లో పెడుతున్నారంటే సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా వస్తాయా, అనర్హత వేటు పడుతుందా, అనర్హత వేటు పడితే మళ్ళీ ఎన్నికలకు పోవాల్సి వస్తుంది, అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుంది, ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, ఆ షెడ్యూల్ కారణంగా ఎక్కడికక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిలిచిపోతాయి, ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను 10కి పైగా స్థానాలను గెలవాలి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి, అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలి. 6 గ్యారంటీలు ఉన్నాయి, 6 గ్యారంటీలను అమలు చేయాలి. అమలు చేస్తూ తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తే తిరిగి మళ్ళీ ఎన్నికవాలి, 10 సంవత్సరాలు సుస్థిరమైన పాలన ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తే బీఆర్ఎస్లో క్యాబినెట్లోనే ముఖ్యంగా ఎవరైతే అనుమానితులు అంటున్నారో వారే చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టుకుంటే తెలంగాణ భవన్ నుంచి మొత్తం కూకట్వేళ్లతో పెకిలిస్తామంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఇవాళ వరంగల్లో మాట్లాడుకుంటూ, వరంగల్ కారం తెలుసు నీకు, కారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా, మరొకసారి రేవంత్ రెడ్డిని లిల్లీ పుటాన్ని వ్యాఖ్యానిస్తా అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డికి ఆయన కేబినెట్ నుంచి కూడా చాలా మద్దతు ఉంది. కేవలం కేసీఆర్ విమర్శించినా మరొకరు విమర్శించినా చాలా వారు ధీటుగా స్పందిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. సుధాకర్, అంటే ఇప్పుడు ఖమ్మం సంబంధించి పొంగులేటి అన్నారు, మరి బండా వెంకటేశ్వరరావు పేరు దాదాపు ఖరారు అవుతుందని చెప్పని అంటూ ఉన్నారు. మరి అక్కడ ఏమన్నా పొంగులేటి కుమారుడు ప్రసాద్ తమ్ముడు ప్రసాద్ తను అని చెప్పని ఒక చర్చ జరిగింది. ఏంటి మరి ఫైనల్ అవుతుందా ఏంటి, ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సార్ ఇటీవల కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన సమావేశంలోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సంబంధించి 3 అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. ఫైనల్ అయ్యి ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీని సంప్రదించి కేవలం దానిపైన ఆయన కేసీ వేణుగోపాల్ జాతీయ ప్రధాన కార్యదర్శి సార్ ఆయన సంతకం పెట్టడమే తర్వాయి జాబితా వెలువడుతుందని చెప్పారు. అందులో భాగంగానే రాజేందర్ రావు కరీంనగర్ సంబంధించి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన పొన్నం ప్రభాకర్ రాజేందర్ రావుతో ప్రచారం చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఇవాళ ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అక్కడ టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు, ఆయనను కలుస్తాను, ఆయనను ఒప్పించి తనతో ప్రచారాన్ని తీసుకెళ్తాను, మంచి రోజులు చూసుకొని నామినేషన్ వేస్తా అన్నారు. అంటే కరీంనగర్ వెలమకిచ్చారు కాబట్టి ఖమ్మం రెడ్డికి ఇస్తారనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈక్వేషన్. కాబట్టి అందులో భాగంగానే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి కూడా సమాచారం అందింది, నామినేషన్కి రెడీగా ఉండాలంటూ ఒక ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కానీ ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ ఈక్వేషన్ మారినా ఆశ్చర్యం లేదు కదా సార్. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే.
100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే, అన్నీ ఎక్కువే కాబట్టి ఏ స్థాయి నాయకుడైనా ఎవరినైనా అది చేయగలుగుతారు. కాబట్టి ఏమైనా మరి పొంగులేటి ప్రసాద్ రెడ్డి అభ్యర్థిత్వం వెనక్కి వెళ్ళి మళ్ళీ మండవ వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వం ఏమైనా పైకి వచ్చిందా చూడాలి. మండవ వెంకటేశ్వరరావు కూడా చాలా సీనియర్ నాయకులు, ఆయన మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన నిజామాబాద్ సంబంధించిన నాయకుడు. అదేవిధంగా ఖమ్మంలో ఒక ఈక్వేషన్ ఉంది కదా సార్, మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే గెలుస్తారు. గతంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి స్థానికేతరులే గెలిచిన సందర్భాలు ఉన్నాయి, రేణుకా చౌదరితో పాటు చాలా మంది. కాబట్టి అక్కడ మండవ వెంకటేశ్వరరావుకి ఇస్తే గెలుస్తారని ఉంది కాబట్టి అది ఏమన్నా తెర మీదకి వచ్చింది కావచ్చు. రైట్ సుధాకర్, నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్